చేవేళ్ళ అంటే మనకి గుర్తు రావాల్సింది పొలాలు, రైతులు. కానీ ఇప్పుడు మనకు గుర్తొచ్చేది హైదరాబాద్ బీజాపూర్ హైవే మీద జరిగిన 1000 పైగా యాక్సిడెంట్లు, పోయిన 300 మంది ప్రాణాలు. 111 జీవో ఇంకా రద్దు కానీ స్పష్టత లేకుండా రైతులకి వాళ్ళ పొలాల యొక్క భూములు ధరలు మీద లేకుండా స్పష్టత లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ కేంద్రమైనప్పటికీ ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ హాస్పిటల్స్లో సరైన బెడ్స్ లేవు, ల్యాబ్స్లో ఎక్విప్మెంట్స్ లేవు, స్పెషలిస్ట్ అయిన డాక్టర్లు లేరు. దానివల్ల ప్రజలు ఎమర్జెన్సీ వస్తే హైదరాబాదో సంగారెడ్డి పరిగెత్తాల్సి వస్తుంది. పరిగిలో వెజిటేబుల్స్ కానీ టమోటాలు కానీ పంటలు ఎక్కువ, కానీ అక్కడ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల రైతులకి ఇంకా దళారీల చేతుల్లో మోసపోతున్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు చేవేళ్ళ నిండా ఉన్నాయి. ఇప్పటి నుంచి జనసేన ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ప్రజా సమస్య మీద పోరాడాలి చాలా గట్టిగా. ఎంత గట్టిగా అంటే మనం ఇక్కడ ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడిన మాటలు గాంధీ భవన్లోనూ బీఆర్ఎస్ భవన్లో వినిపించే అంత గట్టిగా మాట్లాడారు. బలం సరిపోతుందో లేదో, ఓడిపోతామేమో, ఇట్లాంటివి ఆలోచనలు డెఫినెట్లీ ఉంటాయి. కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, కౌరవులు 100 మంది అయి ఉండొచ్చు, వాళ్ళకి 11 అక్షౌహిణి సైన్యం ఉండొచ్చు, కానీ యుద్ధంలో గెలిచింది ధర్మం మాత్రం. ఇక్కడ ఇప్పటిదాకా నేను చాలా ఎక్కువగా విన్నది ప్రజా సమస్యల మీద పోరాడే నాయకుడు లేడు అని. తాండూరు అంటే మనకి గుర్తొచ్చేది బ్లూ లైన్స్, కానీ అక్కడ ఎన్నో పరిశ్రమలు డస్ట్ ప్రొటెక్షన్ షీల్డ్ లేకుండా స్థానిక నాయకుల అండతో స్టోన్ క్రషింగ్ కట్టింగ్ యూనిట్స్ రన్ చేస్తున్నారు. దానివల్ల అక్కడ ఉన్న కార్మికులకి, ఉన్న ప్రజలకి సిలికోసిస్ అనే వ్యాధితో ఎంతోమంది చిన్న వయసులోనే చనిపోతున్నారు. సో ఇవన్నీ కూడా మనం ప్రతి సమస్య మీద పోరాటం చేయాలి. ఓటమి, భయం, బాధ, అవమానాలు ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. కానీ మన నాయకుడు మనకు ఒకటే నేర్పించారు. పవన్ కళ్యాణ్ గారు మనకు నేర్పించింది, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత మనల్ని అనగదొక్కాలని చూసినా భయం లేకుండా నమ్మిన సిద్ధాంతం మీద, నమ్మిన మనిషి మీద, నమ్మిన జెండా పట్టుకొని పోరాటం చేయటం, విజయం సాధించేంత వరకు పోరాటం చేయటమే మన నాయకుడు మనం నేర్పించింది. ఈ స్టేజ్ మీద 20 మంది కూర్చొని ఉండొచ్చు, కానీ కళ్యాణ్ గారి మనసుకి ఎప్పుడూ దగ్గరగా ఉండేది మీరు. ఆయన ప్రతి క్షణం ఆలోచించేది మీ గురించి. తిరిగి మనం ఇవ్వగలిగింది ఒక సమాజంలో ఒక మార్పు, చేవేళ్ళ నుంచి గెలిపిద్దామా? వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్లో అన్ని పార్లమెంట్లో కంటే ఎక్కువ పార్లమెంట్లు చేవేళ్ళ నుంచే గెలిచి ఇవ్వాలని కోరుకుంటాను. గెలిపిద్దామా? జై తెలంగాణ, జై జనసేన.